తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జాతక పరిశీలన చేసిన తర్వాత కొంతమందికి ఏంటంటే కాల సర్పదోషం ఉందని చెప్పి గురుగారు చెప్తూ ఉంటారు ఎవరైనా చూపించుకున్నప్పుడు. ఇంకా భయం మొదలవుతుందండి. అసలు కాల సర్పదోషం అంటే ఏంటి, ఎందువల్ల వచ్చింది, వీటికి అసలు నివారణ ఉందా, ఏ పూజలు చేయాలి, ఎవరి ఆరాధన చేయాలి, ఎలాంటి పరిహారాలు ఉంటాయి, అసలు అంటే నివారణ అనేది ఖచ్చితంగా ఉంటుందా అనేది ఒక సందేహం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సందేహాలండి. ఒక్కొక్కటిగా నివృత్తి చేస్తారా? అసలు ఏంటి కాల సర్పదోషం? ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కాలసర్పదోషం గత జన్మ కర్మ ప్రారబ్ధవశాత్తు మనం అనుభవిస్తాము. మనం ఏదైతే భూతకాలమునందు చేసి ఉన్నామో అది వర్తమాన కాలంలో మనం అనుభవిస్తామమ్మా. భూతకాలమునగా జరిగినటువంటిది జన్మ. అందులో మనం చేసినటువంటి సుకృతం ఏదైతే ఉంటుందో, దుష్కృతం ఏదైతే ఉంటుందో దాని యొక్క కర్మ ప్రారబ్ధ వశం ఈ జన్మలో మనం అనుభవిస్తాం. ఇది మొత్తము కూడా 14 విధానాలను అనుసరించి ఉంటుంది కాలసర్పదోషం. 14. మనిషికి కొంతమందికి సోరియాసిస్ వస్తుంటుంది, ఒంటి మీద ఉన్నట్టుండి, అప్పటి వరకు బాగానే ఉంటారు. అలాగే కొంత చర్మ వ్యాధులు రకరకాలుగా వస్తుంటాయి. కళ్ళు ఉన్నట్టుండి మసక మారిపోవటాలు, తల లాగటాలు, ఇలా శరీరంలో కొన్ని రకాలంటే చెప్పుకోలేని బాధలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా కాలసర్ప ప్రభావశాత్తు జరుగుతుంటాయి అమ్మా. మనిషికి 18-24 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంటుంది. చిన్న వయసులో ఒక విధానంగా ఉంటే పెరుగుతున్న కొద్దీ అది విధానం పెరుగుతుంటుంది. ఎందువలన అంటే ఇది నక్షత్రాలు బట్టి కూడా ఉండొచ్చమ్మా. అంటే నక్షత్రాలను అనుసరించి అని కాదమ్మా, ప్రత్యేకంగా జన్మించినప్పుడు రాహు కేతువుల మధ్యలో మిగిలిన 7 గ్రహాలు ఇరుక్కుపోతాయి. ఇది శుక్లపక్ష రీతి, కృష్ణపక్ష రీతి రెండూ ఉంటాయి. కర్మ ప్రార్థం అందులో కూడా దరిద్రం ఏంటంటే 2 పక్షాలకి మధ్యస్థంగా కూడా కొంతమంది ఇరుక్కుపోతారు. ఎంత ప్రారంధమో అది. జన్మాంతము పనిచేస్తూనే ఉంటారు. అంటే ట్రెడ్మిల్ మీద ఉన్నటువంటి వాడు ఎంతకాలం నడిచినా అక్కడే ఉన్నట్టుగా, ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యం. ఆయాసం ఎక్కువ ఉంటుంది. ప్రతి చిన్నదానికి ఊరికే అలసిపోతూ ఉంటారు. విపరీతమైన ఆవేశం, ముసలు కొట్టినట్టుగా మాట్లాడుతున్నారు అంటూ ఉంటారు కదా. ప్రతిదానికి విపరీతంగా ఆవేశం. నా అంతటి వాడు లేడు అనుకుంటూ ఉంటారు. తీరా విషయానికి వస్తే మూల కూర్చుంటాడు. తిండి సరిగ్గా తినలేడు. రక్తహీనత ఏర్పడుతుంది. చర్మంలో రకరకాల మచ్చలు వస్తూ ఉంటాయి. ఎందుకు వచ్చిందో అర్థం కాదు. కొన్ని మెడిసిన్స్ వాడతారు, అవి ఏం పనిచేయవు. మనిషి ఇలా దిట్టంగా ఉన్న మనిషి కూడా డొల్లగా అయిపోతుంటాడు. మనిషి తన పని కూడా తను చేసుకోలేని స్థితి. ఒక్కొక్కసారి 2 మనుషులు మోయగలుగుతాడు, మరొక్కసారి 1 గ్లాసు నీళ్ళు తను మోయలేకపోతుంటాడు. ఇలా 14 విధానాలను అనుసరించి కాలసర్పదోషం ఉంటుందమ్మా. ఇది ఏ విధంగా వెళ్తుంది, ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పుకోవడానికి మనం ప్రధానంగా ఈ కాలసర్పదోషాలలో మొట్టమొదటిది అనంత కాలసర్పదోషం, 2 గులిక కాలసర్పదోషం, 3 వాసుకి కాలసర్పదోషం, 4 శంఖపాల కాలసర్పదోషం, 5 పద్మకాల సర్పదోషం, 6 మహాపద్మ కాలసర్పదోషం, 7 తక్షక కాలసర్పదోషం, 8 కర్కోటక కాలసర్పదోషం, 9 శంఖచూడ కాలసర్పదోషం, 10 ఘటిక కాలసర్పదోషం, 11 విషక్త కాలసర్పదోషం, 12 శంఖచూడ కాలసర్పదోషం, 13 కాళీ కాలసర్పదోషం, 14 శేష కాలసర్పదోషం. ఇలా మొత్తం 14 రకాల కాలసర్పదోషాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ప్రతి క్షణము ప్రతికూల వాతావరణాన్ని మాత్రమే ఇస్తుంది, అర్థమైపోతుంది. ఎందువల్లంటే మొత్తం 9 గ్రహాలు. రాహు కేతువులకి రాహు 18 అయితే కేతువు 7, 25 సంవత్సరాలు. ఈ 2 గ్రహాలలో 120 సంవత్సరాలలో 25 సంవత్సరాలు తీసేస్తే 95 సంవత్సరాల జీవితం ఇరుక్కుపోతుందమ్మా. పూర్తి జీవితమే కదండి. ఇరుక్కుపోయింది. నేను 2 రోజుల్లో చేసేసుకుంటాను, రాహుకేతువులకు పూజ చేయించేసుకుంటా అంటే అది ఎట్లా అవుతుందమ్మా? ఆ జాతకం చూసినప్పుడు
ఈ కాలసర్ప దోషాలలో ఏ విధానం ఉంది అనేటువంటిది ఒకటి తీసుకోవాలి. కొంతమందికి కర్మ ప్రార్థం 3-4 విధాలను అనుసరించి కూడా అవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ కాలసర్ప దోషం నుంచి అది ఈ 14 రకాలలో ఏదున్నా పరిపూర్ణంగా మనిషి బయటపడాలి అనుకుంటే ఎక్కడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు దానికి మనం ఉపకారం చేయటం, ఇలా విముక్తి పొందాలి. మనం చేయగలిగింది ఏదైనా ఆలయ నిర్మాణానికి మనం చేయటం, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు మన వంతు పూర్తిగా మనం చేయదగినటువంటిది ఏదైనా కనుక పూర్తి చేయగలిగితే ఈ 14 విధాల కాలసర్ప దోషం నుంచి బయటపడగలుగుతారమ్మా. ఎందుకంటే ప్రత్యేకంగా నేను ఏదో కూర్చున్నాను చేసేదంటే అవ్వదు. ఒక కాలసర్ప దోషం నుంచి బయటపడాలి అంటే దరిదాపుగా 27 రోజులు సమయం పడుతుంది. దానికి ఆరాధన చేయవలసింది 27 రోజులు సమయం పడుతుంది. నేను ఒక కూర్చు రాహుకేతులు పూజ చేసేసానని అంటే తత్కాలం దీర్ఘకాలం. నీకు ఆ తత్కాలానికి నువ్వు చేయించుకున్నా కాబట్టి నీకు ఆ శాంతిగా కనిపించేస్తుంది, కానీ దీర్ఘకాలానికి ఎక్కడికి పోతుంది? 95 సంవత్సరాల జీవితం 25 సంవత్సరాల మధ్యలో ఇరుక్కుపోయింది. దాని నుంచి బయటికి పడాలంటే అంత తేలికైన విషయం కాదు కదండి. అందుకే ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆయన సర్పరూపంలో ఉంటారు కనుక ఆయనకి ఎక్కడైనా ఆరాధనలు జరుగుతున్నాయి, ఆయన దేవాలయ నిర్మాణం జరుగుతుంది, ఆయన ప్రతిష్ట జరుగుతుంది అనేటువంటి పరిధులు ఏవైనా ఉన్నాయంటే అక్కడ వాళ్ళు వెళ్ళి పూర్తిగా సేవ చేసుకొని దాని తగ్గ విధానాన్ని అనుసరించుకుంటే అందులోంచి బయటపడతారన్న. అయితే ఇప్పుడు రీసెంట్గా అయితే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం విజయవాడ గురించి చెప్పాం కదా, తప్పని చెప్పుకున్నాం. సుబ్బరాజకొండ అంటే ఇది మామూలుగా నామాల కొండ అని దానికి పేరు. కొంతమంది కళల్లో స్వామివారు కనిపించి సుబ్బరాయ 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 అని చెప్పడం జరుగుతుంది. అలాగే 14 తలల సుబ్బరాజ విగ్రహాన్ని కూడా రెడీ అవుతుంది. రేపు 5, 6, 7 తారీఖులలో ఈ చవితి పంచమి షష్ఠి అమ్మ తారీఖులలో స్వామివారి యొక్క కొండకి సుబ్బరాయ కొండగా సార్థక నామకరణం జరుగుతుంది స్వామివారికి. ఆ నామకరణం జరిగేటువంటి సమయంలో రాత్రిత్రయం అంటే 3 రోజులు ఉత్సవం జరుగుతుంది అక్కడ స్వామివారికి. చవితి రోజు నాడు, పంచమి రోజు నాడు, షష్ఠి రోజు నాడు. చవితి అంటే మనకు మామూలుగా కూడా ధర్మశ్చతుష్పాత్, చవితి అంటే 4. జ్యోతిష్యంలో 4వ స్థానం మాతృస్థానం, 4వ స్థానం మాతృస్థానం. 5వది పంచమి, 5 అంటే పుత్రస్థానం, 6వది అంటే శత్రుస్థానం. పూర్తిగా మనకు ఏ రకంగా ఈ యొక్క కాలసర్ప దోషాల నడుమ, సర్పదోషాల నడుమ మనం శత్రువుల ద్వారా అనేక రకాల మానసిక శారీరక హింసలు అనుభవిస్తున్నామో అందులోంచి బయటపడిపోతారు. పంచమైనటువంటి పుత్రుని సంతానాన్ని ఇవ్వగలుగుతుంది. 4 మాతృత్వం సిద్ధి. ఈ 3 యోగాలను అందులో దృష్టిలో ఉంచుకొని ఈ సార్థక నామకరణంగా సుబ్బరాయ కొండగా దానికి నామకరణం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ విశేష సమయంలో ఇప్పుడు మనం చెప్పినటువంటి ఎంతమంది అయితే కనుక ప్రతి పని యందు కూడా ప్రతికూల వాతావరణము చాలా ఎక్కువగా ఉంటూ ఏం చెయ్యాలో అర్థం కాక ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అడుగు ముందుకు వేయలేక ఏంటి భగవంతుడా నాకు ఒక జీవితానికి దారి తెన్ను లేదా అనేటువంటి స్థితి ఏ మనిషికి ఉన్నా ఆ 3 రోజులలో 3 రోజులు ఉంటే మంచిది. 3 రోజులలో ఒక రోజు, 3వ రోజు అయితే కనుక షష్ఠి రోజు నాడు మొదటి 2 రోజులు ఆ 14 తలల స్వామివారికి కొన్ని ఆరాధనలు చేసి 3వ రోజు నాడు కొన్ని విశేషమైనటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో మూలికలతో అభిషేకం చేసి ఆ జలాన్ని అందరికి సంప్రోక్షణగా ఇచ్చి ఆ తీర్థప్రసాదంగా జలాన్ని ఇవ్వడం కూడా. అంటే ఒక రకంగా అక్కడ ఆ స్వామివారి సన్నిధిలో స్నానం తీయడానికి సిద్ధపడి ఉండాలి. అవభృత స్నానము అంటారమ్మా. ఆ నెత్తి మీద స్వామివారి అభిషేకం చేసినటువంటి ఆ ఒక్క జలం అవభృత స్నానంగా నెత్తి మీద ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం మీద ఇక్కడ పడుతుందో ఆ క్షణంలో శరీరంలోంచి ఏదో ఒకటి విస్ఫోటనలాగా బయటికి వచ్చేసి ఇట్లా ఒళ్ళు విదిలించినట్టుగా వస్తుంది మా మనుషులకి, అక్కడ ఉన్న వాళ్ళకి. దాంతో మానసికంగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విఫల ప్రయత్నమైనటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా ఆ కొండ దిగేటప్పటికీ శుభయోగం కలుగుతుందమ్మా. అంత యోగవంతమైన జీవితం ఈ 3 రోజుల్లో రాబోతుంది కనుక ఉపయోగం అది అవసరం ప్రతి మనిషికి. అది విషయం.
చక్కటి ఎవరైనా ఒక సందేశం తెలిసిందండి అందరికీ. ఉమ్. ఎవరైతే ఈ కాల సర్పదోషాలతో బాధపడుతున్నామండి, ఇబ్బంది పడుతున్నాం, మాకు జాతకం చూపించుకున్నప్పుడు చెప్పారు కానీ ఎలాంటి పరిహారం చేసుకోవాలో తెలియట్లేదు అన్న వాళ్ళకి ఒక గొప్ప అవకాశం అండి. ఫిబ్రవరి 5, 6, 7 3 రోజులు చాలా విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది. అలాగే ఆ కొండకు ముందు నామాల కొండ అని చెప్పున్నాం, ఆ వీడియో చాలా మంది చూశారు, చాలా మంది వెళ్ళి దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన అవకాశం అండి. ఎవరైతే కాలసర్పదోషంతో ఇబ్బంది పడుతున్నారో స్వామి సేవకై ఏదన్నా మేము కార్యం చేయాలనుకుంటున్నామండి, అవి డొనేషన్లో కావచ్చు, వస్తు రూపేణా చాలా మంది ఇవ్వడానికి ముందుకు వస్తున్నారండి. అలా ఇచ్చినా సరే అక్కడ ఏమైనా షెడ్ ఏర్పాటు చేయడానికి, గుడి నిర్మాణంలో ఏమైనా సహాయమైనా మనం అంతగా అందిద్దాం. ఎందుకంటే మన స్వామిని మనం కాపాడుకోవాలి. చాలా అద్భుతమైన మహిమాన్వితమైన క్షేత్రం. స్వామి అక్కడ ఉన్నారు, ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు అనడానికి ఎన్నో నిదర్శనాలు కూడా చాలా మంది భక్తులు స్వయంగా చూసి చెప్పినవి ఇవన్నీ. గురుగారు వారు కూడా స్వయంగా అనుభూతి చెందారు. మరి ఆ 3 రోజుల్లో వెళ్ళే వీలుంటే ఖచ్చితంగా వెళ్ళండి, స్వామి దర్శనం చేసుకోండి. ఇంకొక శుభవార్త కూడా గురుగారు చెప్పండి. ప్రతి షష్ఠికి చేసుకుంటూ వస్తూ సుబ్రహ్మణ్య షష్ఠి తర్వాత బహుళ షష్ఠికి ప్రారంభం చేశాము. రేపు 3వ షష్ఠి. మొదటి షష్ఠికి వచ్చినటువంటి వారు ఒక దంపతులకి కన్సీవ్ అయ్యారండి. అబ్బా, ఇంకా 3వది రాకుండానే ఎన్నేళ్లకండి? వాళ్ళకి 6 ఏళ్ళు 7 ఏళ్ళేదండి పెళ్ళి. 6-7 సంవత్సరాలు అయింది. మొదటి నెల వచ్చారు, 2వ నెల ఏదో చిన్న ఆటంకం వచ్చి రాలేకపోయారు. ఈ నెలకి నిన్న రాత్రి మొన్న రాత్రి ఫోన్ చేసి స్వామివారి అనుగ్రహం వల్ల కన్సీవ్ అయ్యామండి అని చెప్పి చెప్పుకుంటే చాలా సంతోషం అనిపించింది. అంటే 100 మందికి అక్కడ సంతాన భాగ్యాన్ని కల్పించాడు. అంటే ఆ 100 మంది ఎవరెవరికి తెలియదు, కానీ ఇప్పుడు వీళ్ళు తెలుసు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి 3వ నెల కల్లా అందటం అనేటువంటిది కూడా వాళ్ళకి ప్రత్యక్షంగా తెలుసు. అది చాలా సంతోషం, తృప్తిగా అనిపించింది మనకైతే ఆ మాట వింటే. ఇంకా హ్యాపీ కదండి, ఆనందం అనిపిస్తుంది. స్వామి అనుగ్రహం అది. ఇంకా ఎన్నో మహిమలు చూపిస్తారు ఆయన. మనం నిరంతరం పూజలు అవి చేస్తూ ఉండాలి అంతే. సంతోషం గురుగారు, నమస్కారం.